మొదటి నుండి చివరి వరకు చూడండి. అబద్ధాలు చెప్పానా, నిజాలు చెప్పానా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఆగస్టు 10వ తారీఖు సోమవారం. ఈరోజు బోనాల్ ఫెస్టివల్ సందర్భముగా మన ఖమ్మంకి అయితే సెలవు అయితే ఇవ్వటం జరిగింది. రేపు అనగా మంగళవారం 11వ తారీఖు మార్కెట్ యథావిధిగా కొనసాగబోతుంది. సో నేను చెప్పబోయే సమాచారం ఏంటంటే ఈ వీడియోలో ఖమ్మం గుంటూరు ఖచ్చితమైన రిపోర్ట్, ఏసీ స్టాక్ అనేది ఎంత ఉన్నది. చాలామంది వార్తా పేపర్లలో కూడా రాంగ్ చేశారు రిపోర్ట్ అనేది. ఆ స్టాక్ ఎంత ఉన్నది అయితే మాత్రము ఖచ్చితంగా మనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం నేనైతే ఉన్నట్టుగా చెప్తానండి. మార్కెట్ రిపోర్ట్ అయితే మాత్రం స్టాక్ ఎంత ఉంది ఏదైనా కూడా ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఎంత స్టాక్ ఎక్కింది, ఎంత స్టాక్ అయిపోయింది, ఇంకెంత స్టాక్ ఉన్నదని రిపోర్ట్ ఇస్తాను ఈరోజు. గుంటూరు, వరంగల్, ఖమ్మం ఓవరాల్. వరంగల్ అనేది క్లారిటీ రిపోర్ట్ అయితే ఇవ్వలేను, ఖమ్మం గుంటూరు అయితే ఇవ్వగలను. ఈ విషయాన్ని గమనించగలరు. కొన్ని విషయాలు ఓపెన్గా పంచుకోవడం జరుగుతుంది. మిర్చి కొనేవాళ్ళు కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే రైతుకి ఉన్నదన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను ముఖ్య సమాచారం అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు బ్రదర్స్. గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి మే నెల ఎండింగ్ కల్లో ఏషియాలో ఎక్కిన మిర్చి మొత్తం స్టాక్ చూసుకున్నట్లయితే ఏసీ కోల్డ్ స్టాకు తాలు అయితేనేమి, మీడియాలు, బెస్ట్లు మొత్తం కూడా ఓల్డ్ న్యూ అనగా పాత స్టాక్ వచ్చేసి పాత స్టాక్ కానీ ఈ సంవత్సరం ఎక్కిన కొత్త స్టాక్ కానీ మొత్తం చూసుకున్నట్లయితే 52 లక్షల బస్తాలు 52 లక్షలు అయితే మనకి ఎక్కడం జరిగింది. 52 లక్షలలో ప్రస్తుతం అమ్ముడు పోయింది వచ్చేసి నిన్న 8వ తారీఖు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 15 లక్షలు అయితే అమ్ముడు పోయింది గుంటూరులో. అనగా ఇంకా 37 లక్షలు అయితే స్టాక్ అయితే ఉన్నది. విషయాన్ని గమనించగలరు రైతన్నలు. మరి మిర్చి రేటు ఎందుకు తగ్గిందో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా, కొంచెం వెయిట్ చేయండి. మన ఖమ్మంలో వచ్చేసి ఖమ్మంలో వచ్చేసి 16,45,000 ఏమి ఎక్కింది స్టాక్ అనేది. ప్రస్తుతం ఖమ్మంలో అమ్ముడుపోయిన మిర్చి స్టాక్ వచ్చేసి 4 లక్షలున్నర అయిపోయింది. 4.5 లక్షలు అయితే అమ్ముడుపోయింది. ప్రస్తుతం ఖమ్మంలో స్టాక్ వచ్చేసి 12,50,600 సారీ అండి 12,52,600 బస్తా అనగా 4,50,000 బస్తా అయితే ప్రస్తుతం మన ఖమ్మం నుండి అమ్ముడుపోయింది. కేవలం 12,52,600 బస్తా మాత్రమే ఉంది మన ఖమ్మంలో స్టాకు. అది ఓల్డ్ పాత సరుకు. పోయిన సంవత్సరం ఉన్న 2025, 2024 ఉన్న సంవత్సరం మిర్చి, ఈ సంవత్సరం 2026లో సంవత్సరం ఎక్కిన మిర్చి మొత్తం ఓవరాల్ మొత్తం కలుపుకుంటేనే 12,52,600 బస్తా అనగా చాలా తక్కువ ఉంది. గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గుంటూరు కానీ ఖమ్మం కానీ స్టాకు చూసుకుంటే మిర్చి స్టాకు ఉన్న 12,52,600 బస్తా అయితే మొత్తం బెస్ట్లు కాదుగా, మొత్తం డిలక్స్లు కాదుగా, మొత్తం తాలైతే కాదుగా. మార్కెట్ అనేది చెప్తా. వరంగల్లో చూసుకున్నట్లయితే అది ఖచ్చితమైన రిపోర్ట్ అయితే కాదండి. వరంగల్ రిపోర్ట్ అయితే మాత్రం కొంతమంది 12 లక్షలు అంటున్నారు, కొంతమంది ఇంకొక అంటున్నారు. నేను నా అంచనా ప్రకారం యావరేజ్గా వరంగల్లో వచ్చేసి ఒక 10 నుండి 11 లక్షల లోపు అయితే స్టాక్ అయితే ఉండొచ్చు. ఇదండి వరంగల్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే. మరి ప్రస్తుతం మార్కెట్ రేటు మొన్న 23,350 రూపాయల రేటు పోయి మళ్ళీ ఎందుకు మార్కెట్ డౌన్ అయింది మీలో చాలామంది కూడా అనుకోవచ్చు. 23,500 ఆ విధంగా గుంటూరులో 24,000 దగ్గర కూడా టచ్ 23,700 ఆ విధంగా కూడా గుంటూరులో పోయింది. ఎందుకు మార్కెట్ రేట్ పెంచారు, ఎందుకు తగ్గించారు అని మీలో చాలామందిగా డౌట్ అయితే ఉండొచ్చు. మార్కెట్ రేటు పెరగటానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ రావడం వలన మిర్చి మార్కెట్ రేట్లు అనేది పెరిగాయి. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ ఎంతో ఎక్కువ మోతాదు అయితే మనకైతే ఎక్స్పోర్ట్ అయితే రాలేదు. ఓపెన్గా చెప్తాను, 1 లక్ష బత్త అయితే మనకి ఆర్డర్ అయితే రావడం జరిగింది బంగ్లాదేశ్ నుండి. అనగా గుంటూరుకి కానీ ఖమ్మంకి కానీ ఆ వారం మొత్తం మార్కెట్ అనేది స్పీడ్గా నడిచింది. కొనుగోలు వచ్చి బంగ్లాదేశ్ పంపించినాక మళ్ళీ పోయిన వారం అనేది పోయిన సోమవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు మార్కెట్ స్లోగా నడిచింది. ఎందుకు స్లో నడిచింది, మీరు ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆర్డర్ పంపించేశారు. మరి పోయిన వారం అంతా కూడా స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. కావున స్టాకిస్టులు కూడా స్టాక్ ఉన్నది. మీరు ఎవరు కూడా భయపడిన అవసరమే లేదండి.
వాళ్ళు కూడా కొన్ని లక్షలలో కూడా స్టాక్ పెట్టుకొని ఉన్నారు. ఆ తిప్పి దాంట్లో సగానికి సగం వాళ్ళే కూడా ఉండి ఉండొచ్చు. రైతులు కొంత ఉంది, స్టాకిస్టులకు కొంత ఉందండి. ఏది ఏమైనప్పటికీ సంవత్సరం నీళ్ళు అయితే గవర్నమెంట్ అయితే మిర్చి ఏ తోటలు వేసుకోండి, వరి సాగు చేసుకోండి అయితే నీళ్ళు అయితే ఇవ్వము అని ముక్కుసూటిగా చెప్పడం జరుగుతుంది. మీరు వచ్చేసి ఆచి తూచి ముందుకు అడుగు వేయండి. తోటలు వేసే విషయంలో తోటల పంటలు కూడా పెద్దగా ఇస్తనం అయితే పెరగట్లేదు. ఎందుకు పెంచాలని చాలామంది నారు పోసారు, కానీ ఎందుకు నీళ్ళు లేవు కాబట్టి కొంతమంది అయితే మళ్ళీ వెనుకాడుతూ ఉన్నారు. మార్కెట్ అంటే వర్షాలు లేకపోతే ఎల్నివో ప్రభావం ఉంది కాబట్టి సూపర్ ఎల్నివోగా మారబోతుంది. ఎక్కడ అడపాదడపాలనే వర్షాలు పడుతున్నాయి. పెద్దగా డ్యాములు నిండినా సరే నీళ్ళు అయితే మేము ఇవ్వము అని అయితే ముక్కుసూటిగా చెప్తుంది గవర్నమెంట్ అనేది. విషయాన్ని గమనించి ఈ సంవత్సరం అనేది మార్కెట్ రేట్లు అనేది కొంచెం ఊపుగానే అందుకునే అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ రేజింగ్ అయినా అవ్వకపోయినా ఇంకొక 15 రోజుల నుండి 20 రోజుల తర్వాత అయినా కూడా మార్కెట్ అనేది పుంజుకునే అవకాశం అయితే ఉన్నది. ఎవరైతే రేటు తగ్గుతుంది అనే వాళ్ళకి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అయితే మార్కెట్ అనేది కొంచెం తగ్గిందండి. ఎక్స్పోర్ట్ పంపించడం వల్ల, తర్వాత ఇంకా ఆర్డర్లు లేకపోవడం వల్ల మార్కెట్ అనేది ఈ వారం కొంచెం స్లో నడిచింది. మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. ఇంకో 15 నుండి 20 రోజులు అయితే పట్టే అవకాశం అయితే ఉండిద్దండి మార్కెట్ రేటు పెరగడానికి మాత్రము. అనగా బయట మన ఎంపీ కానీ అక్కడ బయట క్రాప్ వచ్చేసి పచ్చిమిర్చికి అయితే మంచి డిమాండ్ ఉంది కాబట్టి దగ్గర ఇప్పుడు పచ్చిమిర్చికి అయితే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కావున మనం ఇప్పుడే తోటలేసి ఇప్పుడే కాయలు అయితే తీయలేము. అనగా ఇప్పుడు తోట వేసామని దగ్గర ఇంకా 3 నెలల తర్వాతే మనకు పంట వచ్చేది. ఇప్పుడు మనం ఆగస్టులో మనం పంట వేసినట్లయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎండింగ్ కల్లా మనకి అనగా డిసెంబర్ డిసెంబర్కి మనకి మిర్చి వచ్చేది. ఇంకా 3 నెలలు మార్కెట్ కొనసాగాలి. 3 నెలల నుంచి 4 నెలలు మార్కెట్ అయితే కొనసాగాలి. కాబట్టి మార్కెట్లు అనేది ఒకవేళ చైనా ఆర్డర్ కానీ వచ్చినట్లయితే, చైనా కానీ ఇంకేమైనా దేశాలు కానీ ఆర్డర్ వచ్చినట్లయితే ఇంకా మార్కెట్ అయితే కొంచెం పుంజుకునే అవకాశం ఉందండి. పుంజుకునే అవకాశం ఉంటే 25,000 పోయిద్ది బ్రదరు, మేము ఆపుకోమంటావా? మేము మీకేం చెప్పట్లే అండి బ్రదర్. ఈ విషయాన్ని గమనించండి. 23,500 నుంచి 24,000 ఒక మార్కెట్ పోయి అవకాశం పోయిద్దేమో అని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి మార్కెట్ ఎలా ఉండిపోతుంది. ఏదైనా ఇప్పుడున్న రేట్లు అయితే ఈ విధంగా నిలబడవు. మార్కెట్ అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గతంలో నేను మీకు మాట ఇచ్చాను మార్కెట్ రేట్ పెరిగిద్దని, మార్కెట్ రేట్ పెరిగింది. ఇప్పుడు మాట ఇస్తున్నాను 25,000 వచ్చిందని నేను చెప్పను. మార్కెట్ అయితే మాత్రం ఇప్పుడున్న రేట్లు అయితే మాత్రం నిలబడవు, పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకో 15 రోజుల నుంచి 20 రోజుల తర్వాత అయితే మాత్రం మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ తోటలు ఇవన్నీ వాళ్ళు చూసుకొని ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ డ్యాములు నిండుతున్నాయి కదా, మళ్ళీ వర్షాలు పడతాయా పడవా ఇవన్నీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఆర్డర్లు తీసుకొని మళ్ళీ మనకి ముందు కొనసాగడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడున్న ప్రకారం మిర్చి అమ్ముకోవాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోండి. అలా అని మాత్రం శాంపిల్ అనేది గట్టిగా ఎక్కువ పెట్టినట్లయితే రేపు మంగళవారం కానీ తర్వాత కానీ శాంపిల్ అనేది గట్టిగా ఎక్కువ పెట్టొద్దు ప్లీజ్. శాంపిల్ మీరు కానీ మార్కెట్లో ఎక్కువ పెడితే ఇంకా ఇప్పుడు 23,000 ఉంది ప్రస్తుతం మన మార్కెట్. మీరు కానీ ఇంకా మార్కెట్ తగ్గిద్దేమో అని భయపడి కానీ శాంపిల్ కానీ ఎక్కువ పెట్టినట్లయితే మాత్రం 22,000 21,000కే వచ్చింది మార్కెట్. అది కూడా నేను వాస్తవంగా చెప్తున్నా. కావున శాంపిల్ అనేది తక్కువ పెట్టండి. మనకి ఏమీ భయపడిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే స్టాక్ తక్కువ పెడతామో మార్కెట్లో అప్పుడే అనేది మార్కెట్ రేజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. ఓకే, బాయ్ అండి.